ధర్మ మార్గంలో అడుగుపెడుతున్న సమ్రాట్ అశోకుడు. యుద్ధ వీరుడిగా పేరు పొందిన సమ్రాట్ అశోకుడు ఇప్పుడు తనలోని వేరే మార్గాన్ని కనుగొన్నాడు. కళింగ యుద్ధం అనంతరం అతని గుండె మారింది. రక్తపాతం చూసిన క్షణం నుండి శాంతియుత జీవనాన్ని ఆశించసాగాడు. అతని పాలకత్వం కేవలం అధికారానికి సంబంధించినది కాదు. ఇప్పుడు అది ధర్మానికి మార్గం చూపే దీపస్తంభంలా మారింది. కూర్చున్న అశోకుని కళ్ళు లోతైన ఆలోచనల్లో మునిగిపోయాయి. ఆయన చుట్టూ నిలబడ్డ బౌద్ధ సన్యాసులు ప్రశాంతంగా నిలుచున్నారు. ఆయన ముందు ఉనికిని ప్రశాంతతతో నింపుతున్నాడు. బుద్ధుని బోధనలు అతని జీవితాన్ని మార్చేశాయి. బలం, గర్వం, అధికారం అన్నీ మానవత్వం ముందు లఘువైపోయాయి. ఇప్పుడు అతని ధ్యేయం ప్రజలందరికీ ధర్మం తెలియజేయడం.